ప్రజలు ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ జిల్లా కలెక్టర్ శ్రీనివాస్ సూచించారు. కాకినాడ జిల్లా జగ్గయ్యపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ పోలింగ్ స్ట్రాంగ్ రూమ్ ను కలెక్టర్ పరిశీలించారు. నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిని ఎన్నికల నిర్వహణ, ఈవీఎంల భద్రతా వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల ఏర్పాట్లు బాగున్నాయని, వచ్చే వారం సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏవైతే మన మోడల్ డిగ్రీ కాలేజ్లో పెట్టామో అది చూడడం జరిగింది. ఇక్కడ మనం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ పార్టీస్ బయలుదేరడానికి కావాల్సిన ఏర్పాట్లు ఇక్కడ పర్యవేక్షణ చేయడం జరిగింది. మనకి జగ్గంపేట నియోజకవర్గంలో 248 పోలింగ్ స్టేషన్స్ మొత్తం ఉన్నాయి. దానికి కావాల్సిన పోలింగ్ స్టాఫ్ అందరికీ కూడా మొత్తం వాళ్ళు కాన్స్టిట్యున్సీలో జిల్లాలో ఎవరైతే పోలింగ్ స్టాఫ్ ఉన్నారో వాళ్ళకి నిన్ననే ఆర్డర్లు తయారు చేయడం జరిగింది. శిక్షణ అయిన అనంతరం మళ్ళా వాళ్ళు ఇక్కడే వాళ్ళ నుంచి పోస్టల్ బ్యాలెట్కి వాళ్ళకి దరఖాస్తు తీసుకుంటూ మళ్ళీ అగైన్ వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ ప్రెజెంటేషన్ కూడా ఇదే వెన్యూలో. సో ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో మనకి ఈవీఎంస్ ఏవైతే పెట్టబోతున్నామో దానికి కావాల్సిన స్ట్రాంగ్ రూమ్స్, మళ్ళీ తర్వాత ఇక్కడ పెట్టబోయే కౌంటర్స్ ఎక్కడ పెడతారు, వచ్చే వాళ్ళకి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, వెహికల్స్ పార్కింగ్ ఎక్కడ పెడతారు, ఇవన్నీ కూడా కూలంకషంగా మనం